మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదూ? ఈరోజు మరొక అంశంతో మీ మధ్యకి రావడం జరిగింది. అదేమిటనగా నీ విలువెంత అనే అంశంపై ఈరోజు మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తికి ఒక రాయి దొరికిందంట. అది మెరుస్తూ ఉందంట. అయితే ఆ రాయిని తీసుకెళ్ళి, నేను పేదవాడను కనుక ఇది అమ్ముకుంటే నాకు కొన్ని డబ్బులు వస్తాయి కనుక నా జీవనోపాధిని నేను గడుపుతాను కనుక ఈ యొక్క రాయిని నేను అమ్ముదామని చెప్పేసి ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ రాయిని చూపించి, ఇది కొంటావా అని చెప్పేసి అడిగినప్పుడు వారు దానికి ఎంత విల కట్టారంటే, ఓ 10 రూపాయలు ఇస్తావా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. 10 రూపాయల వల్ల నాకేమొస్తుంది, నేను అమ్మను అని చెప్పేసి అతను వస్త్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడట. వస్త్ర వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వస్త్రాల వ్యాపారి, ఈ రాయికి ఏమొస్తుంది, ఒక 100 రూపాయలు ఇచ్చి వెళ్ళు, చూడటానికి బాగుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాను టేబుల్ మీద అని చెప్పేసి అతను దానికి ఒక 100 రూపాయలు ఇస్తానని చెప్పేసి వెలకట్టాడు. 100 రూపాయల వల్ల నాకేమొస్తుంది, నాకు ఏమీ రాదు కదా అని చెప్పేసి 100 రూపాయలుకి నేను అమ్మను అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తే మరొక వ్యక్తి అన్నాడట, 1000 రూపాయలు ఇస్తానన్నాడట. 1000 రూపాయలు కూడా నాకు చాలా అవసరం ఉన్నాయి డబ్బులు అని చెప్పేసి అతనికి అమ్మకుండా వెళ్ళాడట. అయితే అతను ఆ రాయిని పట్టుకొని ఇలా ఊపుకుంటూ ఆ దారిలో వెళ్తుండగా ఒక అతను వచ్చాడట, వజ్రాల వ్యాపారి. అతని దగ్గరికి వచ్చి, అతని ఏంటి బాబు ఇది అంటే, ఇది నాకు దొరికింది రాయి, దీన్ని నేను అమ్మాలనుకుంటున్నాను, నువ్వు కొంటావా అని చెప్పేసి అతన్ని అడగ్గా అతను అంటాడు, నేను కొంటాను అని చెప్పేసి అడుగుతా. అయితే దీనికి ఒక 2 కోట్లు ఇస్తావా అని చెప్పేసి అతడు వజ్రాల వ్యాపారి ఇతన్నే బదిలాడడం స్టార్ట్ చేశాడట. అయితే తప్పకుండా ఇస్తానని చెప్పేసి అతను ఆ 2 కోట్లు తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందట. అయితే ఈ కథలో ఉపమానంలో నీతి ఏమిటనగా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క విలువ మనుషులకు కనపడదు. వారి స్థాయిని బట్టి వారు నీకు విలువ కడుతుంటారు. ఒకరు 10 రూపాయలు అంటారు నీ విలువ, ఒకరు 100 రూపాయలు అంటారు, ఒకరు 1000 రూపాయలు అంటారు. కానీ అసలు నీ విలువ ఎవరికి తెలుసు అంటే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మాత్రమే నీ విలువ ఎంతో తెలుసు. కనుక నీ విలువెంత, నీ బ్రతుకెంత, నీ ఉద్యోగం ఎంత, నీ స్థాయి ఏపాటిది అని చెప్పేసి ఈ లోకంలో చాలామంది మనల్ని విమర్శిస్తుంటారు, చాలామంది మనల్ని ఈసరిస్తుంటారు, చాలామంది మనల్ని హేళన చేస్తుంటారు. కానీ మన విలువ ఎవరికి తెలుసు అంటే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడికి మాత్రమే మన యొక్క విలువ తెలుసు. ఎస్తేర్ గ్రంథంలో మొర్దుకాయ్ అని చెప్పేసి ఒక ద్వారపాలకుడు ఉంటాడు. అతను అధికారి అయినటువంటి హామానుకి నమస్కరించలేదని చెప్పేసి అతన్ని, నీ విలువెంత, నీ బ్రతికెంత, వీన్ని చంపించేయాలని చెప్పేసి ఒక ఉరికొయ్యను తయారు చేయడం జరిగింది. ఉరికొయ్యను తయారు చేసి అతన్ని రాజుతో చెప్పి, ఇతడు రాజ్యాది ధిక్కారం చేశాడని చెప్పేసి అతన్ని చంపించాలని చెప్పేసి అతను ఒక ఉరికొయ్యను తయారు చేస్తాడు. కానీ మొర్దుకాయి దేవుని కుమారుడు కాబట్టి మొర్దుకాయి ప్రార్థన చేస్తుండేవాడు. మొర్దుకాయి దేవుని నీతిని పాటించేవాడు. దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయనని పూనుకొని ఉన్న వ్యక్తి కనుక అతడు భయపడలేదు. కానీ దేవునికి ప్రార్థించడం జరిగింది. దేవునికి ప్రార్థించినప్పుడు ఆ దేవాతి దేవుడు ఆ రాజు యొక్క హృదయంలో మొర్దుకాయి మీద కనికరము కలిగించి ఆ యొక్క హామాను మీద వ్యతిరేక భావాన్ని దేవుడు కలిగించడం జరుగుతుంది. అయితే ఏ ఉరికొయ్య అయితే మొర్దుకాయి కోసం తయారు చేయించారో అదే ఉరికొయ్య మీద హామాను ఉరివేసి చంపడం జరుగుతుంది. కనుక మనం ఏది మన హృదయంలో తలంచుకుంటామో అదే మనం నెత్తి మీదకి వస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనము ఇతరుల పట్ల చిన్న చూపు చూసి అసూయ భావం కలిగి హేళన భావం కలిగి ఉంటే, అది ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే హేళన భావం కలిగి ఉంటారో వారి నెత్తి మీదకే వస్తుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
నిన్ను ఎవరైనా హేళన చేస్తున్నట్లయితే, ఎవరైనా బాధ పెడుతున్నట్లయితే, ఎవరైనా నిన్ను చిన్నచూపు చూస్తున్నట్టయితే భయపడకు. నీ విలువ దేవుడికి తెలిసి ఉన్నది. ఎందుకంటే సృష్టించిన వాడికే తెలుసు ఆ యొక్క సృష్టి యొక్క విలువ. తయారు చేసినటువంటి వ్యక్తికే తెలుసు ఆ యొక్క తయారు చేయబడిన వస్తువు యొక్క విలువ. కనుక నీవు ఒక కోహినూరు డైమండ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక కోహినూరు డైమండ్ కంటే కూడా ఎక్కువైన వాడవు. కనుక వాళ్ళు బాధ పెడుతున్నారని, వారు నిందిస్తున్నారని, ఇతరులు హేళన చేస్తున్నారని నిన్ను నువ్వు ఎప్పుడు నీరు గార్చుకోకు, కృంగిపోకు నేస్తమా. దేవుడు చెప్తున్నాడు, నువ్వెంతో వెలపెట్టి కొనబడినటువంటి దేవుని కుమారుడు, విలువ పెట్టి కొనబడినటువంటి యాజక సమూహం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని బట్టి చింతించకండి, ఎవరి మాటలను బట్టి మీరు కృంగిపోకండి. మీరు చింతించిన ఎడల మీరు కృంగిపోతారు. కనుక ఈ లోకంలో నిన్ను గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తన యొక్క బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుడు వేయండి. మనుషుల యొక్క మాటలకు కృంగిపోక నీవు దేవుని నమ్మిన ఎడల దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాం మనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేమిటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన దేవాతి దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మీరు ప్రచురం చేయ నిమిత్తం పిలువబడిన ప్రత్యేకమైన జనాంగం. మీరు వెలుగు సంబంధులు. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మీరు రాజులనైన యాజక సమూహము. మీరు రాజులై ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ప్రకారం మీరు ఏలికలై ఉన్నారు. ఈ సృష్టి మీద ఏలవలసిన వారమే ఉన్నారు. కనుక మీరు ఒకరి మాటల చేత కృంగిపోవద్దు, ఒకరి మాటల చేత బలహీనపడిపోవద్దు, ఒకరి మాటల చేత మీరు కృంగదీయబడకూడదు. ఇంకను మీరు యాజకులు, దేవుని ప్రచురం చేయువారు. మీరు దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేయువారునై ఉన్నారు. పరిశుద్ధ జనమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత కొనబడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత కొనబడిన విలువైన వారు. మీరు దేవుని సొత్తై ఉన్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మీరు స్వాస్థ్యము. మీరు అన్యుల వలె కాదు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు పరిశుద్ధులు. మీరు కృంగిపోకూడదు ప్రియ నేస్తమా. దేవుడు మిమ్మల్ని వెలపెట్టి కొన్నాడు, తన రక్తము చేత వెలపెట్టి కొన్నటువంటి దేవుడు అయినాడు. కనుక మీరు చింతించకూడదు, మీరు బాధపడకూడదు. ఎవరి మాటలను మీరు పట్టించుకోని అవసరం లేదు. దేవుడు మనకు దిక్సు చేయున్నాడు. ఆయన నడిపించిన ప్రకారం మనం నడుస్తూ ఉన్న ఎడల, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టెల ప్రకారం మనం నడిచిన ఎడల మనల్ని గొప్ప చేస్తాడు. మీ విలువ వారి యొక్క స్థాయిని బట్టి మనుషులు విలువ కడతారు. కానీ నీ విలువ ఏంటో దేవునికి తెలుసు. నువ్వు కోహినూరు డైమండ్ కంటే కూడా ఎక్కువ విలువ కల వాడవు. దేవుని దృష్టిలో నువ్వు రాజువు, దేవుని దృష్టిలో నువ్వు యాజకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోకుండా ఎవరు నీ విలువెంత, నీ బ్రతుకెంత, నీ ఉద్యోగం ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు మాట్లాడేవాడివైనవా, నువ్వు మాకు చెప్పేవాడివైనవా అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా హేళన చేసినప్పటికీ కూడా నువ్వు చింతించకు. ఎందుకంటే నువ్వు దేవాతి దేవుని యొక్క కుమారుడవు, నువ్వు దేవాతి దేవుని యొక్క కుమార్తెవు. నువ్వు ఈ మాటలను విని బలం పొందుకొని నీరు గారిపోక కృంగిపోక దేవునిలో నువ్వు గొప్పవాడవెంచి పరిశుద్ధ జనాంగమని, యాజకులైన రాజులైన యాజక సమూహమైన నువ్వు ఎరిగి, ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన దానం అని ఎరిగి నీవు బలము పొందుకొని నీవు దేవుని దృష్టిలో గొప్పదానివు, గొప్పవాడవని ఎరిగి కృంగిపోక ఈ జీవన యానంలో, జీవన ప్రయాణంలో కొనసాగుతూ నువ్వు అనుకున్న గమ్యాన్ని, పరలోకంలో దేవుని హృదయంలో స్థానమును సంపాదించుకొని ఆ పరలోక పట్టణంలో బంగారు వీధుల్లో తిరగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఈ మాటల చేత బలపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చిన్ని మాటలను ముగిస్తున్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలు.